నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. కల్తీ నెయ్యికి సంబంధించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అమౌంట్ ఇస్తామని చెప్పి అవి స్క్రీన్ షాట్లు ఇప్పుడు బయటపడ్డాయి. కానీ ఈ కూటమి ప్రభుత్వం మీద వైసీపీ వాళ్ళు ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, దాని వెనుక కారణాలేంటి, ఇలాంటి అంశాలను చర్చించమని స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న కుట్రని అసలు నిజంగా దాని వెనక కారణం ఏంటి, ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వైసీపీ వాళ్ళు, ఈ పోస్టులు పెట్టమని చెప్పి కూడా వాళ్ళకి ఇచ్చి ఇట్లా చేయటం, దాని వెనక కారణం ఏంటి సార్? తిరుమల తిరుపతి దేవస్థానం దానికి సప్లై చేసిన నెయ్యి కల్తీది అనేది తెలిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీని అసహించుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయానికి, తను చేస్తున్న కుట్రల రాజకీయానికి ఇక తెరపడబోతున్నది అని స్పష్టంగా తెలుసుకున్నాడు. అతను ఇంకా రాజకీయం చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లేదు. ఎందుకు అంటే మొత్తం దేవదేవుడికే అన్యాయం చేస్తావా నువ్వు? డబ్బుల కోసం కుంభకోణం చేయటం వేరు, హిందువులకి వ్యతిరేకంగా కుంభకోణం చేయటం వేరు. నువ్వు డబ్బుల కోసం కుంభకోణం చేస్తే అది ఆర్థిక నేరం అవుతుంది. ఇది హిందూ మతానికి వ్యతిరేకంగా నువ్వు నేరం చేస్తే అది మొత్తం హిందూ సమాజం మొత్తానికి కూడా ఒక రకమైన బాధ ఉంటుంది కదా. అంటే మన మతానికి సంబంధించిన అంశాల మీద ఈ జగన్మోహన్ రెడ్డి దాడి చేస్తున్నాడు అనేది హిందువులందరూ అర్థం చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసిన నెయ్యి మొత్తం అసలు నెయ్యే కాదని, మొత్తం అందులో రసాయనాలు ఉన్నాయని, రసాయనాలు వనస్పతి కలిపి నెయ్యిలాగా భ్రమింపజేసి వాళ్ళు దాదాపుగా 250 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అది దాదాపుగా నిర్ధారణ అయిపోయింది. అంటే సిబిఐ విచారణలో అది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయం మీద మాట్లాడటానికి కూడా భయపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందూ మతానికి సంబంధించిన నాయకులు దీని మీద మాట్లాడటానికి ఎప్పుడైతే వెనకంజ వేస్తూ ఉన్నారో వెంటనే ఏం చేశాడు అంటే క్రైస్తవ మత ప్రచార సంస్థలు ఉంటాయి, వాటిని రంగంలో దించాడు. వాటి పేర్లు హిందువుల పేర్లే ఉంటాయి కానీ అవన్నీ నడిపేది క్రైస్తవ సంఘాలు. వాళ్ళని తీసుకొచ్చి రంగంలో దించాడు. రాజమండ్రి మాజీ ఎంపీ ఒక అతను ఉన్నాడు, జీవి హర్ష్ కుమార్ అని. అతను కూడా శతవిధాలు 4-5 పోస్టులు పెట్టాడు. అతనికి ఏం సంబంధం? పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి, పాస్టర్ ప్రవీణ్ ఆకస్మిక మృతికి సంబంధించి అతను హిందువుల్ని ఎట్లా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశాడో, పాస్టర్ ప్రవీణ్ దురదృష్టకరమైన మృతికి సంబంధించి క్రైస్తవుల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలని చూశాడో మనం ప్రత్యక్షంగా గమనించాం. అటువంటి హర్ష కుమార్కి అంటే నేను పాస్టర్ ప్రవీణ్ది హత్యే అసలు రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య అని ప్రచారం చేసిన వ్యక్తి తను క్రైస్తవుల పక్షపాతి అని చెప్పి క్లియర్ కట్గా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు హర్ష కుమార్. మరి నువ్వు క్రైస్తవ పక్షపాతి అని నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకున్నావు. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుకు సంబంధించి అక్కడి కట్టుబడి ఉండు. నిన్నెవ్వరేమనరు. నువ్వు ఏ మతం పాటిస్తావు, నువ్వు హిందువుగా రికార్డుల్లో పెట్టుకొని నీ పేరుని, నువ్వు పాటించేది క్రైస్తవం అయినా సరే దాన్ని రికార్డుల్లో పెట్టుకోకుండా నువ్వు రిజర్వేషన్ల లాభాన్ని ఎట్లా పొందుతావు, ఇవన్నీ ఎవరు అడగట్లే. నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు నీ మతం నువ్వు చేసుకో, నీ మత ప్రచారం చేసుకో, నువ్వు ఏదైనా చేసుకో. పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి ఆ మృతి కేసులో కూడా అతను తన ప్రచారం తను చేసుకున్నాడు. మీటింగులు పెట్టాడు, అది చేశాడు, ఇది చేశాడు. పోలీసులు అది లేదయా యాక్సిడెంట్ ప్రకారం జరిగింది అంటే నో కాదు అన్నాడు. పాస్టర్ ప్రవీణ్ భార్య వచ్చి చెప్పినా కానీ ఆమెకు తెలియదు ఇది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పాడు. మరి నువ్వు ఇంత సైడ్ తీసుకొని క్రైస్తవుల పట్ల వాదించిన వ్యక్తివి, నీకేం సంబంధం? తిరుమల తిరుపతి లడ్డు గురించి నువ్వు మాట్లాడాల్సింది. నువ్వు వచ్చి లడ్డు బాగలేదు అని ఒక ఫోటో పెట్టి ఒక పోస్ట్ పెట్టాడు మొన్న. అసలు అది తిరుపతి లడ్డు కాదు, అది ఏదో కవర్లో వేరే లడ్డు తీసుకొచ్చి పెట్టి సైజు తగ్గింది, వాసన లేదు, నా దగ్గరికి రా, నేను చూపిస్తా. నేను తిరుపతి నుంచి వచ్చి తీసుకొచ్చి దాదాపుగా ఒక 1 వీక్ 10 days క్రింద తీసుకొచ్చిన మా ఫ్రెండ్ ఒక ఆయన వెళ్ళి తీసుకొచ్చిన లడ్డు ఇప్పుడే నా దగ్గర ఉంది, రా నీకు చూపిస్తా. ఇప్పటికీ అది తాజాగా ఉంది, 15 రోజులు అయి ఉంటుంది అతను నాకు ఇచ్చి.
నువ్వు ఒక లడ్డు పెట్టి ఇది గట్టిగా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి టైంలో చేసిన లడ్డు అట్ట గట్టిగా అయిపోయేది. అంటే ఈ జీవి హర్షకుమార్ విషయాన్ని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, ఈ రోజున ఈ సోషల్ మీడియాలో మీరు వీడియో చేసి పెట్టండి తిరుపతి లడ్డూకి కుంభకోణానికి వ్యతిరేకంగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఇప్పుడు అంటే టెస్టులు చేయించింది చంద్రబాబు నాయుడు కాబట్టి, చంద్రబాబు నాయుడు టైంలో వచ్చిన నెయ్యినే కదా టెస్టులు చేయించింది. అంటే చంద్రబాబు టైంలోనే కల్తీ జరిగింది అని చెప్పండి. ఆ రిపోర్టులో 35వ పేజీ మీరు చూడమాకండి. 35వ పేజీలో కల్తీ జరిగినట్టు ఉంది కాబట్టి మీరు 20వ పేజీ గురించి చెప్పండి. ఇట్లా చెబితే చెబుతూ మీరు ఒక వీడియో చేయండి. వీడియో చేసి 1 నిమిషం 2 నిమిషాల్లో వీడియో చేయండి, మీకు 500 ఇస్తాం అని వాళ్ళ ఇవి బయటపడ్డాయి. అందుకని నేను అంటే ఇది ఎట్లా జరుగుతుంది ఈ నేరం అని చెప్పటానికి నేను జీవి హర్షకుమార్ పేరు ప్రస్తావించా. నాకేమి జీవి హర్షకుమార్తో నాకేం పేచీ లేదు, నాకేం సంబంధం కూడా లేదు. నేనెవరు అతనికి తెలియదు, అతనెవరు నాకు తెలియదు. నేను ఆ పేరుని ప్రస్తావించిన కారణం ఏంటి అంటే, నువ్వు కూడా ఈ కేటగిరీలోనే నీ మెసేజ్లు పెట్టావా అని అడుగుతున్నాను నేను. ఇటువంటి వాళ్ళని ఎంతమందిని దించింది రంగంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది నా ప్రశ్న ఇప్పుడు. అంటే ఒక 2 స్క్రీన్ షాట్లు నేను కూడా చూసా. ఒక ఆయనకైతే నువ్వు ఇట్ట వీడియో చేయి, దీని ఆర్గ్యుమెంట్ అంతా పెట్టు, చంద్రబాబే కల్తీ చేశాడని పెట్టు, నీకు 3000 ఇస్తానని చెప్పి ఒక వీడియో పెట్టారు. ఇంకొక అతనికేమో నువ్వు ఇదిగో చంద్రబాబే దోషి అని చెప్పి నువ్వు చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసి నీకు 5000 ఇస్తామని చెప్పాడు. అంటే సోషల్ మీడియాలో నీకు ఫాలోయర్స్ ఎంతో చూసుకుంటున్నారు, వాళ్ళని కాంటాక్ట్ చేస్తున్నారు, వాళ్ళతోటి ఇది చెప్పిస్తున్నారు. లడ్డూలో కల్తీ చేసి డబ్బులు దోచుకోవటం ఎందుకు? ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఇప్పుడు నీ పాప ప్రక్షాళన కోసం ఖర్చు పెట్టడం ఎందుకు? సోషల్ మీడియాలో ఇప్పటికే సోషల్ మీడియా అతి దరిద్రంగా తయారైంది. ఎవ్వడూ కూడా క్వాలిఫైడ్ పీపుల్ కాని వాళ్ళందరూ కూడా వచ్చి వాడికి ఉన్న ఆ హాఫ్ నాలెడ్జ్ని మొత్తం ప్రదర్శిస్తూ సోషల్ మీడియా అనే ఒక పదాన్నే బూతు పదంగా మార్చిన రోజులు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అటువంటి దరిద్రాన్ని ఇంకా దరిద్రంలోకి తోస్తూ డబ్బులు పెట్టి, ఒక రాజకీయ పార్టీ నువ్వు డబ్బులు పెట్టి పొలిటికల్ పోస్టులు చేయిస్తూ ఉంటే అసలు ఇంతకన్నా దరిద్రం ఉంటుందా? నువ్వు ఇంకొక పాయింట్ చెప్తా, నువ్వు ఇంత కష్టపడ్డావు కదా, నువ్వు పోస్ట్కి ఇంత నీ డబ్బులు ఇచ్చావు కదా, వీడియోకి ఇంత నీ క్యాష్ ఇచ్చావు కదా, నువ్వు అన్నీ కూడా ఇప్పుడు బయటపడ్డాయి కదా. ఇప్పుడు నువ్వు ఒక సర్వే చేయించుకో. నువ్వు తిరుపతి లడ్డు విషయంలో నేను కల్తీ చేయలేదు, ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది నమ్మట్లేదని ఒక సర్వే చేయించుకో. నీ సర్వేలో 99.9% మంది నువ్వు కల్తీ చేసావా అని చెప్తారు. కావాలంటే సర్వే చేయించుకో. నువ్వు ఎందుకు అంటే నువ్వు కల్తీ చేయించావు, అది అసలు వితౌట్ డౌట్ అది ప్రూవ్ అయిపోయింది. నువ్వు హిందువులకి ద్రోహం చేశావు, ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? తప్పైపోయింది, నేను హిందువులకి ద్రోహం చేశాను అని ఒప్పుకుంటే 1% అన్నా అరే ఇతనిలో కొంచెం ఏదన్నా నిజాయితీ ఉందా అని చెప్పి ఒక 1% అన్నా నీ వైపుకి వస్తారు. నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు? తప్పు చేసావు, దోచుకున్నావు, దేవదేవుడికి నైవేద్యంలోనే కల్తీ నైవేద్యం పెట్టావు. నువ్వు దొంగలందరూ దొరికిపోయారు, 36 మంది మీద ఛార్జ్షీట్ వేశారు, మొత్తం కేసు నడుస్తూ ఉన్నది. ఇన్ని జరిగిన తర్వాత నువ్వు వచ్చి ఏం చెబుతున్నావు? అది నేనుగా చేసింది చంద్రబాబు చేశాడని చెప్తున్నావు. అంటే ఏమవుతుంది నీకు? ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? ఈ రోజున ప్రజలందరూ వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది అంటే, ఈ దొంగే వచ్చి దొంగలందరినీ వెంట పెట్టుకొని ఓ మంచి వ్యక్తిని దొంగ అంటున్నాడు, ఈ దొంగల్ని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. సమాజం ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఇంకా తప్పుడు పోస్టులు పెట్టిస్తూ, నువ్వు ఇంకా ఈ తప్పుడు ప్రచారానికి 100 కోట్లు ఖర్చు పెడుతూ ఏం సాధిస్తావు? ఏమన్నా మారుస్తావా పబ్లిక్ని? హిందువుగా పుట్టినవాడు ఎవడైనా సరే, నువ్వు వెంకటేశ్వర స్వామికి
టాయిలెట్ క్లీనర్లో కలిపే లప్సాన్ని తీసుకొచ్చి కలిపావు అంటే నిన్ను యాక్సెప్ట్ చేస్తారా? పర్వాలేదులే మా వెంకటేశ్వర స్వామికి నువ్వేం పెట్టినా పర్లేదు అని ఏ హిందూ అయినా అంటాడా? అట్లా అనుకున్న హిందూ నీకెవడన్నా ఓటేస్తాడా? నువ్వు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా కానీ, నువ్వు ఎంత తప్పుడు ప్రచారాన్ని నువ్వు డబ్బులు ఇచ్చి చేయించినా కానీ నిన్ను నమ్మే పరిస్థితి ఉందా? అందుకని ఇప్పుడు ఈ సోషల్ మీడియాకు సంబంధించి ఈ వస్తున్న వైసీపీ చేయిస్తున్న ఈ వీడియోలు అన్నీ కూడా, వీడియోలు కానీ లేకపోతే కొన్ని టెక్స్ట్ ఫామ్లో వస్తున్నవి కానీ, కొన్ని పోస్టర్లు కానీ, ఇవన్నీ కూడా బోగస్వి అనేది అందరికీ అర్థమైపోయింది. డబ్బులు ఇచ్చి మరీ జగన్మోహన్ రెడ్డి పెట్టిస్తున్నాడు అనేది ఇప్పటికే అన్డౌటెడ్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇటువంటి వ్యర్థ ప్రయత్నం అనవసరం. నువ్వు చేసినా ఎవడు నమ్మడు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.